వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమాన్ని దేవుడు మనకిచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడును లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞయ్యగా, జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనేది. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయదము రండి అని చెప్పాను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, యాజకుడు ఇక్కడే ఉన్నాడు, మనం ఏం చేయవలసింది, విచారణ చేయదము రండి అని భక్తుడైనటువంటి సౌలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. పైన అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలత పెట్టుదాము రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి భక్తుడైనటువంటి సౌలు దైవజనుని కోరుకుంటూ ఉన్నాడు. దైవజను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఫిలిష్తీయులను తరమడానికి వెళ్ళాలా వద్దా అన్న సంగతి ప్రార్థన చేద్దాం, దైవజనుని అడుగుదాం, దైవజనుని సలహా తీసుకుందాం అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, తెల్లవారు వరకు శత్రువులను మనం తరిమి పట్టుకోవాలంటున్నాడు. అనగా రాత్రికాలం వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ దైవజనుని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనం వేకువన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, లేక రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ఫిలిష్తీయులు అనేటువంటి శత్రువులను లేక అపవాది సంబంధులను తోలివేయడానికి, అపవాదిని ఓడించడానికి దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆయుధం అని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి యందు ఫిలిష్తీయులను కలతపెట్టే పని దేవుడు చూసుకుంటాడు ప్రియులారా. శత్రువులను కలతపెట్టే పని దేవుడు చూసుకుంటాడు. రోగములను కలతపెట్టే పని దేవుడు చూసుకుంటాడు. అప్పుల నుండి విడుదల పొందే పని దేవుడు చూసుకుంటాడు. కేసుల నుండి క్లియర్ చేసే పని దేవుడు చూసుకుంటాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, రాత్రి జాముల యందు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే రాజు అయినటువంటి సౌలు ఏమంటున్నాడు, యాజకుడు ఇక్కడే ఉన్నాడు గనక దేవుని యొద్ద విచారణ చేయదము రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఏ సంగతి అయినా మనకు బయలుపడవచ్చు పడకపోవచ్చు, కానీ యాజకులకు ప్రవక్తలకు దేవుడు తెలియజేస్తాడు గనక అక్కడికి వెళ్ళి సంగతి కనుక్కుందామని ఆయన అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం దేవునితోనూ వాక్యముతోనూ లేక దైవ సేవకులతోనూ సన్నిహిత సంబంధము లేక సఖ్యత కలిగి ఉండుట దేవుడు సంతోషపడే క్రియప్రియులారా. ఇక్కడ రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నాడు, అలాగే యాజకుడు కూడా ఉన్నాడు ప్రియులారా. వీరందరూ కూడా కలిసి ఫిలిష్తీయుల మీదకి వెళ్తున్నట్టు రాయబడింది. ప్రజలు ఉన్నారు, సౌలు రాజు ఉన్నాడు, యాజకుడు కూడా ఉన్నారు. అనగా దేవుని యాజకులు, అధికారం కలిగినటువంటి రాజు, ప్రభుని నమ్మినటువంటి ప్రజలు, ఈ ముగ్గురు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు ప్రియులారా. దేవుని సహాయం కోరుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ప్రియులారా. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని యొక్క కృపను కోరుకుంటే, ఆయన సహాయం కోరుకుంటే మనం ధన్యులం అయిపోతాం ప్రియులారా. అందుకే ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 28వ వచనం, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో యాజకులతోనూ పెద్దలతోనూ అధికారులతోనూ దేవుని ప్రజలతోనూ కలిసి ఉన్నటువంటి వారు, వారితో సన్నిహిత సంబంధం కలిగిన వారు పలికేటువంటి మాట ఏంటంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరం నాకు దొరికింది. అలాగే నీ సర్వకార్యము నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను.
దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క సర్వకార్యములను గురించి సాక్ష్యం పలుకుతూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు, హెచ్చిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆయన సర్వకార్యముల గురించి తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన శరణు జొచ్చి ఉన్నాను అని భక్తుడు అంటున్నాడు. నిత్యం మనం ఆయన పాదాలు పట్టుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కోట్లాది వందనాలు. మీ చిత్తము చొప్పున మీ సర్వకార్యముల గురించి మేము అనేకులకు తెలియజే వారంగా ఉండాలని, మిమ్మల్ని కలిగి ఉండే గొప్ప ధన్యతను మేము కలిగి ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అలాగే నిజముగా మీ శరణు వచ్చే వారంగా మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మిమ్మల్ని పొందేవారుగా, అలాగే మీ శరణు వచ్చేవారుగా, మీ కార్యాలను అనేకులకు తెలియజేయవారుగా ఉంటున్నట్లు ప్రతి బిడ్డను ఆయత్తపరచమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందుమని దీవించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.